భగవద్గీత ఎందుకు పుట్టింది? ఒక్క మాట కారణంగా పుట్టింది, అంత ఎక్కువ మాటలు లేవు. అది ఆ మాట అనేది ధృతరాష్ట్రుడు, అర్జునుడు కాదు. అర్జునుడి గురించి చెప్పారు భగవద్గీత అనుకుంటారు, అది పైకి కనిపించే విషయం. అసలు కృష్ణుడు చెప్పింది ధృతరాష్ట్రుడి గురించి. అందుకే మొదట్లో ఏమన్నాడంటే ఆయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ అకుర్వత సంజయ అన్నాడు. అడగచ్చు ఎవరన్నా సమాచారం అడిగేవాళ్ళు. ఏదైనా మామూలు మనస్సులో ఏమీ లేకుండా మనం సమాచారం అడగాలంటే ఏం చేస్తాం? వచ్చే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదండి, ఎవరిని ఎక్కుతారండి అంటాం మామూలుగా. అందుకని లేకపోతే మమకారం ఉన్నవాడు ఏమంటే మన వాళ్ళు ఎక్కుతారంటాడా అంటే మనవాళ్ళు ఓ పార్టీ పెట్టుకున్నాడు ఈయన, అది నెగ్గాలని కోరుకుంటున్నాడు ఇక్కడ. అందుకని వార్త ఎలా ఉండాలో ఈయన నిర్ణయిస్తున్నాడు. అలా ధృతరాష్ట్రుడు నిర్ణయించాడు. కౌరవా పాండవాశ్చైవ అనలేదు, మామకా పాండవాశ్చైవ. ఈ మామకాహ అన్న 3 అక్షరాల కారణంగా 700 శ్లోకాలు పుట్టాయి. నా వాళ్ళు పాండవులు అక్కడ యుద్ధరంగంలో సమావేశం అయ్యారు కదా, తర్వాత ఏం జరిగింది?